సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వింత చర్మ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి భరోసా కల్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దారిపడిన ఒకవైపు జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం చూపించడమే కాదు, మరొక వైపు తమ వ్యక్తిగత సమస్యల్ని, తమ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని మండు టెండర్లో నిలబడి ముఖ్యమంత్రి సాంత్వన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎంతమంది జనం మధ్యలో ఉన్నా సరే కష్టం అంటూ చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళంతతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రిందటే ఏదైతే చెన్నైపాలెంలో బస్సు యాత్ర ప్రారంభం అవ్వగానే ఇదే ప్రాంతానికి సంబంధించిన హరిత అని ఒక చిన్నారి మనం చూడొచ్చు. ఈ చిన్నారి హరిత, ఆ చిన్నారి ఆరోగ్య సమస్య, ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారిని జనం మధ్యలో చూసి ఈ అమ్మాయిని పిలిచి ఆ తండ్రి ద్వారా ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఏంటని తెలుసుకున్నారు. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, ఎటువంటి సహాయం కోసం వచ్చారు, ఆ చిన్నారికి సంబంధించినటువంటి తండ్రి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారిని కలవడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్పారు, కలిసినప్పుడు ఎటువంటి ఇబ్బంది మీ అమ్మాయి పడుతుంది? సమస్య ఏంటి సార్, మాకు పాప ఇలా ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళా సరే 10 మందిలో తిరగలేకపోతుంది. పాపకి కనెక్షన్ కావాలని తిరుగుతుంది. మెడికల్ పరంగా ఆ డబ్బులు మాకు వస్తాయని, ఆ మందులకైనా పనికి వస్తాయని మేము ఆశపడతాం. కలిసారు కదా ముఖ్యమంత్రి గారిని, ఏం చెప్పారు? ఇప్పుడు ఎవరికి అప్పు చెప్పారు? సార్ వేరే వాళ్ళకి అప్పు చెప్పారు సార్, పని చేపిస్తానని అన్నారు, భరోసా ఇచ్చారు సార్. మాకు అయ్యేలాగా మీ వీడియో తరపున మాకు అయ్యేలాగా పని చేసేలాగా చెయ్యాలి సార్. ఇప్పుడు ఏంటి హెల్త్ ట్రీట్మెంట్ కోసమా, మందుల కోసం ఏం చెప్పారు డాక్టర్లు? ఇప్పుడు మీరేం అడిగారు సీఎం? ఎక్కడికి వెళ్ళా సరే ఈ పాపకి వెనక్షన్ అవి చేయట్లేదు సార్. మా విజయనగరం జిల్లాలో వెళ్ళాము సార్ మహారాజ్ హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళే సరే ఫంక్షన్ అనేది సెలక్షన్ చేయలేదు సార్. నిన్న మన 18వ తారీఖున కేజీహెచ్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళే సరే సీఎం గారు లెటర్ పట్టుకొని వెళ్ళామండి. వెళ్తే అక్కడ కూడా ఏ స్పందన లేదండి. అందుకే మళ్ళీ సార్నే కలిసాం. మాకు ఎక్కడికి వెళ్ళా ఏది జరగట్లేదు, మాకు మీరే దిక్కు అనేసి వచ్చామండి. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఏం చెప్పారు నీతో? ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు అన్నారు మెడికల్ పరంగా ఫెనక్షన్ ఇస్తామనేసి భరోసా ఇచ్చారు సార్. ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ట్రీట్మెంట్కి సంబంధించింది కూడా చేస్తామనేసి అన్నారండి. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని కిలోమీటర్ల నుండి వచ్చారు ఇక్కడికి? మేము విజయనగరం జిల్లా అండి, మాది గజపతి నగరం నియోజకవర్గం గడసం గ్రామం సార్. మాది సబ్బవరంలో కూలి పని చేసుకొని ఉంటున్నాం సార్. స్వీట్ షాప్లో పని చేస్తున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుండి పాపకి ఇబ్బంది, ఆరోగ్య సమస్య? పాప పుట్టిన కాంచి ఇలా ఉంది సార్. ఇంతకుముందు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చెప్పారు? ఇంతకుముందు హాస్పిటల్కి తీసుకెళ్ళే సార్ పాప ఇలాగే ఉంటుంది, జీవితాంతం ఇలాగే ఉంటుంది అనేసి చెప్పాం సార్. అన్నమరెడ్డి అదివరాజు గారు ఎమ్మెల్యే గారిని కలిసామండి. ఫస్ట్ సార్ 2019లో గెలవగానే చెప్తే సార్ స్పందించారు, చూశారు, ట్రీట్మెంట్ చేపిస్తామని అన్నారు. సార్ని ఇలాగా కల్పిస్తామన్నారు. ఏదో ఒక మీటింగ్లో కల్పించి మీకు న్యాయం చేస్తామనేసి చెప్పారు సార్. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారా? ట్రీట్మెంట్ ప్లస్ ఫెనక్షన్ ఇప్పించేలాగా చేస్తామనేసి మాట ఇచ్చారు సార్. ఇప్పుడు సార్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ప్రధానంగా 2 వినతి పత్రాలు ఇచ్చారు. ఒకటి పాపకి పెన్షన్ కావాలనేది, లైఫ్ టైంకి సంబంధించి ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా, అదేవిధంగా వైద్య సహాయానికి సంబంధించి సహాయం కోరారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో పాటు ఉన్నటువంటి సిబ్బందికి ఓఎస్టీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ సీఎంఆర్ఎఫ్ కూడా ఎండార్స్ చేశారు. ఖచ్చితంగా ఈ పాపకి 2 అందేలాగా చేయమని చెప్పేశారు.